అందరికీ నమస్తేనోళ్ళ పంచాయతీ ఎన్నికలు ఇగత్తై పంచాయతీ ఎన్నికలు అగత్తై పంచాయతీ ఎన్నికలు ఇక సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినట్టే అని చెప్పే వరకు ఆవు వస్తున్నాయేమో సెప్టెంబర్ 10 తారీఖు నాడు నుంచే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో ముందుగాల ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు అనగానే ఆవోళ్ళ పెడతారు వీళ్ళు ఎన్నికలు ఇక అయిపోయింది తుది ఓటర్ల జాబితాకు కూడా డేట్లు ప్రకటించిర్రు కదా తుది ఓటర్ల జాబితా కూడా సవరణ చేస్తుర్రు కదా ఇక మరి ఆ సవరణ చేసే దాంట్లో కూడా మళ్ళీ అవకతవకలట చచ్చిపోయిన పేర్లు ఓటర్ల లిస్టులు వస్తున్నాయట మరి అట్లెట్లు వస్తున్నాయి ఏం కథనో మరి దాన్ని ఏం సవరణ అంటారో తెలియదు అది వేరే ముచ్చట పక్కకు పెడితే కానీ ఇక తుది ఓటర్ల జాబితా కూడా నోటిఫికేషన్ విడుదలైంది ఓట్ల సవరణ కార్యక్రమం కూడా మొదలైంది అని అనే వరకు ఇక ఉంటాయి సెప్టెంబర్ నెలలోనే ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి అందరూ అనుకున్నారు వాళ్ళ ఏం చేసిండ్రు సావు కబురు చల్లగా అన్నట్లు ఎన్నిసార్లు ముచ్చట చెప్పినా ఎన్నిసార్లు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుండ్రన్నా ఎన్నిసార్లు గ్రామ పంచాయతీల ఎన్నికలకు పోన్రి అన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి సిద్ధపడతలేదు కాంగ్రెస్ సర్కార్ ఒక భయం అయితే పట్టుకున్నది కాంగ్రెస్ సర్కార్కి తీవ్రమైన భయంలో మునిగి తేలుతా ఉన్నారనేది అయితే ఇక్కడ అర్థమైతా ఉన్నది వాళ్ళు ఏ విధమైన భయం పడుతున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికలలో బొక్కబోర్ల పడక తప్పదు మనం పడతాం బొక్కబోర్ల పడతాం తెలంగాణ ప్రజలు మనకు కర్రు కాల్చి వాత పెడతారు అని చెప్పేసి ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని మారుస్తారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి మరి మారుస్తారా మారవరా మనకు తెలియదు కానీ మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి భయపడతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మొన్నటికి మొన్న ఎన్నికల కమిషన్కు ప్రభుత్వము లేఖ రాసింది సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి అన్నారు అనే వరకు నిజమే కావచ్చు అనుకున్నాము ఎన్నికల కమిషన్కు కూడా రాసిండ్రు కదా పంపిస్తారు కావచ్చు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు కావచ్చు అని అనుకున్నారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సెప్టెంబర్ 30 లోపు కాదు ఇంకా కొంచెం టైం కావాలని చెప్పేసి హైకోర్టుకు పోదామని హైకోర్టులో విన్నవించుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తూ ఉన్నదట ఈ సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు మేము పెట్టలేము అని చెప్పేసి హైకోర్టుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు రైట్ స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరంన్నర పొద్దైనా స్థానిక సంస్థల ఎన్నికల టైం అయిపోయినా కూడా అంటే పోయిన ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ముగిసింది సర్పంచ్ల పదవి కాలము ఇటు పోతే ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవి కాలము అయినప్పటికీ కూడా సర్పంచ్ల ఎన్నికలు పెడదాము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడదామనే ఆలోచనలు లేదు అది ఊళ్ళల్లో పాలన కుంటుపడ్డది పారిశుద్ధ్యం పడకేసింది విషజ్వరాలు వచ్చి రోగాల బారిన పడి ఆగమైతా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చీమ గుట్టినట్టన్న చలనం లేదు రాష్ట్ర సర్కార్లో పాలన కుంటుపడ్డదోళ్ళ గ్రామ పంచాయతీలకు పోవాల్సిన నిధులు పోతలేవు అవి కూడా మింగేసిర్రట బడ్జెట్ ఏం చేసిర్రో ఆగమైంది కథ మొత్తం మీద ఎన్నికలు నిర్వహించాల్సిన పైసలు కూడా దేనికో వాడిరట మళ్ళీ బడ్జెట్లో ఏ పైసలు పెడతారో కూడా తెలియదుగా ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి భయపడతా ఉన్నారు మెయిన్ వీళ్ళు హైకోర్టుకు పోయి కోరుకున్న తర్వాత వాళ్ళు చూపెట్టే సాక్ ఏంటంటే బీసీ బిల్లు ఏదైతే ఉన్నదో గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది అని చెప్పేసి ఈ సాకు చూపెట్టి ఇంకా కొద్దిగా టైం కావాలని చెప్పేసి అడిగే అవకాశాలు ఉన్నట్లయితే వినబడతా ఉన్నాయి ఇక ఇప్పటిదిప్పుడు ఊళ్ళల్లో పల్లెలలో ఏ విధమైన వ్యతిరేకత ఉన్నదో మనం చూస్తానే ఉన్నాం ఘోరమైన వ్యతిరేకత ఉన్నది ఇప్పుడైతే ఇంకా యూరియా కొరత వల్ల దుమ్మెత్తిపోస్తా ఉన్నది తెలంగాణ రైతాంగం ఒకవైపు యూరియా కొరత లేదని మొన్ననే ముచ్చట మాట్లాడిండు రేవంత్ రెడ్డి యూరియా కొరత లేనే లేదు రాష్ట్రంలో కావాల్సుకొని రాద్ధాంతం చేస్తాను అని చెప్పేసి రఘునందన్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నవు రేవంత్ రెడ్డి అని చెప్పేస్తే మహబూబ్ నగర్తో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మామూలు పేర్లు వెళ్తలేదు అది వీడియో వైరల్ అవుతా ఉన్నది గేట్లు దుంకిపోతా ఉన్నారు మహిళలు గేట్లు దుంకిపోతా ఉన్నారు వల్ల యూరియా కోసం లైన్లు కట్టడానికి గేట్లకు తాళాలు వేసి పెడితే గేట్లు దుంకి మరి పోతా ఉన్నారు యూరియా కోసం స్పృహ తప్పి పడిపోతా ఉన్నారు పిడిసచ్చి పడిపోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అంతా ఇంత కాదు యూరియా కొరత మీద రైతన్నలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఇప్పుడు గనక స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కనీసం ఇదివరదాకా పడ్డ ఓట్లు కూడా పడతాయని భావించిన ఓట్లు కూడా అసలు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎత్తారో పోయారో కూడా తెలియదు ఇప్పుడు తెలంగాణ పల్లెలలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఎందుకంటే అలవిగానికి హామీలు ఇచ్చిండ్రు 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు 6 గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు ఇప్పుడు 6 గ్యారంటీలను అటకెక్కిచ్చిండ్రు అలవి కానీ హామీలతోని ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతున్నారు తప్ప హామీలు అమలు చేద్దామన్న పాపాన పోతలేరు రైతులు యూరియా తిప్పలుందంటే రోడ్లు ఎక్కితే వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ముద్రేస్తా ఉన్నారు
రైతులు అవస్థలలో తీస్తా ఉంటే వాళ్ళ వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని అంటారు. రైతులు చెప్పులు లైన్లలో పెట్టుకొని నిలబడితే ఆ చెప్పులు బీఆర్ఎస్ నాయకులే ఇప్పించారని చెప్పేసి మాట్లాడతారు. ఇట్లా పర్వతకోదనంతో ఎన్నిసార్లు వాయిదా వేసుకుంటూ పోతారు స్థానిక సంస్థల ఎన్నికలు తెలియదు. కానీ ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు లేనట్టే. ఒకవేళ హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లే. ఒకవేళ హైకోర్టులో స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దాకానైనా పోదామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. వాళ్ళ దగ్గర బలమైన కారణం లేదు కదా. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టపోవడానికి గల కారణం ఏంది? బలమైన కారణం లేదు కదా. ఓసారి అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తామని అంటారు, ఓసారి ఆర్డినెన్స్ అంటారు, ఇంకోసారి ఈ మాట్లాడుకుందాం ఉత్తిగానే అంటారు, ఓసారి జంతర్ మంతర్లో పోయి ధర్నా పెడతాడానికి రాహుల్ గాంధీ రాడు. ఇట్లా తప్పించుకునే ప్రయత్నాలు తప్ప బీసీ బిల్లుకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వబోతా ఉన్నారు. వీళ్ళు ఆయనతో ఉన్న రిజర్వేషన్లు కూడా పోడగొడతారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి ఉన్నది. ఈ బీసీ బిల్లు ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి మాకు ఈ బీసీ బిల్లు అడ్డం పడతా ఉన్నది. గవర్నర్ రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందుతుంది. అది ఆ కేంద్రం సాగనిస్తుందా? మా దగ్గర ఏముండద్దు అని చెప్పేసి కేంద్రం మీద ఎత్తేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిండ్రు కదా. ఇప్పుడు ఇది బీసీ బిల్లు లేదు, ఏమి లేదు, కానీ వీళ్ళకు భయం పుచ్చుకున్నది, భయం పట్టుకున్నది. ఒకవేళ ఆ బీసీ బిల్లు అమలు గాంధీ ముందడుగు పోతే మాత్రం బీసీలు ఊకోరు, కర్రు కాల్చి వాత పెడతారు. ఇటు తెలంగాణ రైతాంగం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది, మహిళలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఫ్రీ బస్ అంట పెట్టిన ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగపడుతుందని చెప్పేసి మహిళలు తిట్టకుండా తిడతా ఉన్నారు. ఈ పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సందర్భంలో మనం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మొదటికే మోసం వస్తుందని ఆలోచన చేసిండ్రు. అయినప్పటికీ కూడా ఇంకా జర్రా లేట్ చేస్తే, ఇంకా ఆలస్యం చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ పడే ఓట్లు కూడా పడే అప్పటికి ఇంకా ఆలస్యం చేస్తే దెబ్బ పడేది మన మీదనే అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారా పోరా అనేది రాబోయే రోజులలో అర్థమవుతుంది. ఈ సెప్టెంబర్ 10 లోపు అంటే ఇలా 4 తారీఖు ఇంకా 6 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్టుగా లేకపోతే లేనట్టు అయ్యాటు అవి గుడిచిట్టు అన్నట్లు అయిపోతుంది. ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒక క్లారిటీ అయితే ఇస్తలేదు రాష్ట్ర సర్కార్. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.